భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ZF 74వ సవరణ చట్టం 1992 తర్వాత ఇప్పటికే ఉన్న చట్టాలు మరియు మునిసిపాలిటీల కొనసాగింపుతో వ్యవహరిస్తుంది. ఈ సవరణ వికేంద్రీకరణ మరియు పట్టణ ప్రాంతాల్లో మునిసిపాలిటీల ద్వారా స్థానిక స్వపరిపాలనకు సాధికారత కల్పించడం కోసం నిబంధనలను ప్రవేశపెట్టినందున ఇది ముఖ్యమైనది. కథనం యొక్క వివరణ ఇక్కడ ఉంది. ప్రస్తుత చట్టాల కొనసాగింపు. 74వ సవరణ చట్టం 1992 అంటే ఏప్రిల్ 20, 1993 ప్రారంభానికి ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న మునిసిపాలిటీలకు సంబంధించిన ఏదైనా చట్టం పార్ట్ 9A మున్సిపాలిటీలలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చెల్లుబాటు అవుతుంది. ఈ చట్టాలు పనిచేసే వరకు కొనసాగుతాయి. అవి సమర్థ అధికారం, రాష్ట్ర శాసనసభ వంటివి ద్వారా సవరించబడతాయి లేదా రద్దు చేయబడతాయి లేదా 74వ సవరణ ప్రారంభమైనప్పటి నుండి 1 సంవత్సరం కాలం గడిచిపోయేటంత వరకు ఏది ముందైతే అది. ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలకు మినహాయింపు. సవరణ ప్రారంభానికి ముందు ఉనికిలో ఉన్న మున్సిపాలిటీలు వాటి అసలు పదవీకాలం ముగిసే వరకు పనిచేస్తూనే ఉంటాయి. అయితే రాష్ట్ర శాసనసభ లేదా ఉభయ సభల విషయంలో ఉభయ సభలు మున్సిపాలిటీని త్వరగా రద్దు చేయాలనే తీర్మానాన్ని ఆమోదించినట్లయితే దాని పదవీకాలం ముగిసేలోపు రద్దు చేయబడవచ్చు. కీ పాయింట్లు. ఈ కథనం కొత్త రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు తమ చట్టాలను మరియు మున్సిపాలిటీలను తీసుకురావడానికి పరివర్తన కాలాన్ని అందిస్తుంది. 74వ సవరణను ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీలు మరియు చట్టాలు వెంటనే చెల్లుబాటు కావు. సర్దుబాట్లకు సమయం ఇస్తూ ఇది నిర్ధారిస్తుంది. అస్థిరమైన చట్టాలు అమలులో ఉండటానికి అనుమతించబడిన గరిష్ట పరివర్తన కాలం సవరణ ప్రారంభ తేదీ నుండి 1 సంవత్సరం. సారాంశంలో ఆర్టికల్ 243 ZF మునిసిపాలిటీలను నియంత్రించే పాత చట్టపరమైన ఫ్రేమ్వర్క్ నుండి 74వ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన కొత్త రాజ్యాంగబద్ధమైన ఫ్రేమ్వర్క్ కు సున్నితమైన పరివర్తనను నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 9A పురపాలికలు. ఆర్టికల్ 243 ZF అస్తిత్వములోనున్న శాసనాలు మరియు పురపాలికల కొనసాగింపు. ఈ భాగములో ఏమీ యున్నప్పటికిని సంవిధానపు 74వ సవరణ చట్టము 1992 ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము రాజ్యములో అమలునందున్న పురపాలికలకు సంబంధించి ఈ భాగమునకు అసంగతముగా ఉన్న ఏదేని శాసనపు ఏదేని నిబంధనను సమర్థ శాసనమండలి లేదా ఇతర సమర్థ ప్రాధికారము సవరించునంతవరకు లేదా రద్దు చేయునంతవరకు లేదా అట్టి ప్రారంభము నుండి 1 సంవత్సరము ముగియునంతవరకు ఇందులో ఏది ముందు జరుగునో అంతవరకు అమలులో ఉండుట కొనసాగవలెను. అయితే అట్టి ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఉన్న పురపాలికలనేవు రాజ్య శాసనసభచే లేదా శాసన పరిషత్తు ఉన్న రాజ్యము విషయములో ఆ రాజ్య శాసనమండలి యొక్క ప్రతి సదనముచే ఆమోదింపబడిన తీర్మానము ద్వారా ముందుగా రద్దు చేయబడిననే తప్ప వాటి కాలావధులు ముగియునంతవరకు కొనసాగవలెను. The Constitution of India. Part 9A. The Municipalities. Article 243 ZF. Continuance of existing laws and municipalities. Notwithstanding anything in this part, any provision of any law relating to municipalities in force in a state immediately before the commencement of the Constitution, 74th Amendment, Act, 1992, which is inconsistent with the provisions of this part, shall continue to be in force until amended or repealed by a competent legislature or other competent authority or until the expiration of 1 year from such commencement, whichever is earlier, provided that all the municipalities existing immediately before such commencement shall continue till the expiration of their duration, unless sooner dissolved by a resolution passed to that effect by the Legislative Assembly of that state or, in the case of a state having a legislative council, by each house of the legislature of that state.